హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియో వచ్చేసి హోలీ ముందు రోజు అండి, నైట్ అన్నమాట. మేము బయటికి వెళ్ళాము పిల్లల కోసం గన్ను అలాగే వాటర్ అలాంటివి నింపుకొని వాళ్ళు హోలీ ఆడుకుంటారు కదండి. సో అలాంటివి తీసుకురావడానికి అలాగే కొన్ని కలర్స్ కూడా తీసుకొచ్చాము. బట్ పిల్లలు ఏంటంటే కలర్తో ఆడలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక పెయింటింగ్ బకెట్ కూడా తీసుకుంటామండి, వైట్ పెయింట్ అనమాట. అది ముందు వీడియోలో చెప్తాను ఎందుకు కొన్నామన్నది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా అవన్నీ షాపింగ్ అయితే కొంచెం చిన్న షాపింగే మాది. సో అయిపోయాక ఇంటికి వచ్చేసామన్నమాట. ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చాము, ఎంజాయ్ చేసాము. ఆ నైట్ అలా అయిపోయిందనమాట. హోలీ ముందు రోజు కదా, సో అలా ఉండింది. అలాగే ఇది వచ్చేసి హోలీ రోజు ఉదయం అనమాట. మా వారు అందరికి పిల్లలకి ఏంటంటే కొంచెం కొంచెం కలర్స్ అనేటివి పూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళని కిందికి తీసుకెళ్ళి హోలీ ఆడిపించడానికి తీసుకెళ్తున్నారు. అండ్ ఈ పాప వచ్చేసి మా వారి కొలిక్ వాళ్ళ కూతురు అనమాట. సో ఫ్రెండ్ కూతురు, మా ఇంటి పక్కలకే ఉంటారు వాళ్ళు కూడాను. సో పక్కలే మా ఇల్లు కాబట్టి ఇంకా పాప ఒక్కతే ఆమె కూడా వచ్చింది. ఇంకా పిల్లలందరూ కలిసి కింద వెళ్ళి ఆడుకుంటున్నారనమాట. సో ఇక్కడ వీళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళు కూడా ఇక్కడ ఏమంటారు రూమ్ రెంటర్సే మాకు. ఇంకా అందరూ పరిచయం అయిపోయారు పిల్లలు. సో అందరూ ఆడుకుంటున్నారు అనమాట. అందరు పిల్లలు తెలిసిన వాళ్ళే, అక్కడక్కడ వాళ్ళే, ఇంకా మొత్తం కాలనీ వాళ్ళే అనుకోండి. సో ఆడుకుంటున్నారు. చాలామంది ఉదయం నుంచి ఆడుతూ ఉండిండ్రు. కాకపోతే మా పిల్లలు ఏంటంటే వాళ్ళు లేవడమే 9కి లేసారన్నమాట. సో ఇంకా అప్పుడు వెళ్ళి కిందికి వెళ్ళి ఆడుకున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే అన్ని చెట్లు ఉంటాయి ఎక్కువ శాతం. అండ్ బిల్డింగ్స్ కూడా పెద్దగా ఉండడం వల్ల కాలనీలో ఎండ అంత ఏం అనిపించలేదు వాళ్ళకి. కింద నీడలోనే ఆడిపిస్తున్నారు మా వారు. ఇంకా నేనైతే ఇంకా పైననే ఉన్నానండి. సెకండ్ ఫ్లోర్ కదా మాది. ఇంట్లోనే ఉండి ఇంకా వంట పని అవన్నీ చేసుకున్నాను. పిల్లలు మాత్రమే హోలీ ఆడారు, పెద్దవాళ్ళం మేము ఆడలేదు. వాళ్ళు ఆడిన మనం ఆడినట్టే ఇంకా. సో మీరు ఎలా జరుపుకున్నారు హోలీ అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ప్రతిసారి పిల్లలు అసలు కిందికి వెళ్ళి ఆడుకోరు. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఎలా ఆడాలో తెలియదు. పిల్లలు కళ్ళల్లో వాటర్ కొడతారు. అండ్ నేను ఏంటంటే వాటర్లో ఆడితే సరదైపోతుందో అని ఒకటి అసలు పంపించేదాన్ని కాదు. సో అందుకనేసి ఈ సంవత్సరం మాత్రం ఇంకా మా వారు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు. వాళ్ళకు కూడా లీవ్ అయితే ఉండింది. సో ఆయన అయితే తీసుకెళ్లారనమాట. ప్రతి సంవత్సరం అయితే మా ఆయనకి ఆఫీసే ఉంటుండే అన్నమాట. ఎప్పుడూ హాలిడే లేకుండే హోలీకి. ఈ సంవత్సరమే కొంచెం హాలిడే వచ్చి కూడా మాకు కొంచెం బెనిఫిట్ అయితే అయ్యింది. సో పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళనే ఎంజాయ్ చేశారు ఈ సంవత్సరం. లేదంటే ప్రతిసారి ఇంట్లోనే ఉంటుండే. అండ్ నేనే హోలీ ఏదో ఇంట్లో ఉండే వస్తువులతో కలర్ చేసి పిల్లలకి ఆడిపించేదాన్ని, చిన్నగా పూసేసి అంతే. సో మీరు ఎలా జరుపుకున్నారు అన్నది నాకైతే కామెంట్ చేసి అయితే చెప్పండి. మా కుటుంబం తరపున మీకు అందరికీ బిలేటెడ్ హ్యాపీ హోలీ అండి. ఎందుకంటే ఇది హోలీ తర్వాత వస్తుంది కదా ఈ వీడియో, అందుకనేసి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియో అండి, మా బాబు బర్త్డే ఉందండి. సో ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తాను మీకు కావాలంటే. సో ఆ వీడియో కూడా చూడాలి అనుకుంటే మీరు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ ప్రతిసారి అయితే ఇంకా ఇలా ఇంట్లోనే ఉండే వస్తువులతో ఆడుకునే వాళ్ళు మా పిల్లలు. ఇది వచ్చేసి పోయినసారిదండి. సో అందుకే చూపిస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ మా పాప ABCDలు చెప్తుంది, మీరు ఒకసారి వినేయండి. హోలీ రోజే సాయంత్రం పూట అన్నమాట. మొత్తం ABCDలు అయితే చెప్పేసింది ఇంకా మా పాప. అండ్ హోలీ రోజు అయితే ఇంకా బర్గర్ అయితే మా వారు తీసుకొచ్చారనమాట, చాలా పనులు చేశాననేసి. అండ్ పెయింటింగ్ కూడా వేసామండి ఇంట్లోకి వచ్చాక. ఎందుకంటే పిల్లలు గోడల మీద ఫుల్గా పెన్సిల్తోనైతే రాసేసారనమాట. నెక్స్ట్ మా వాడి బర్త్డే కదండి, సో బాగుండదనేసి ఇంకా పెయింటింగ్ అనేది వేసాము. మీరు నెక్స్ట్ వీడియో చూడాలనుకుంటే మాత్రం మా బాబు బర్త్డేది ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మనం మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ ఫ్రెండ్స్.